మనం వేసి చిన్న పాట పాడుతున్నాము. ఎవరైతే ఆరాధన చేయలేదో అందరూ కూడా ఆరాధన చేసినట్టుగా ఉంటాం. మనం వేసి చిన్న పాట పాడుతున్నాం. ఆ సమయంలో బయటకు వచ్చేవాళ్ళు బయటకు వెళ్ళండి మీదానికి కూడా మళ్ళా నలుగురు వరుసగా మీరు కూర్చోండి. బల అందించడానికి మనకు పద్ధతిగా ఉంటుంది. ఆడగడ్డ పాట పుస్తకంలో 211 పాట సంఖ్య 211 ఉంటుంది. ఇంకా వేరే పుస్తకాలలో ఉంటే చూసుకోండి. నేను చేతితో నన్ను పట్టుకునే పాట ఉంది. అందరికి వచ్చే పాట. మరి అందరూ ఆరాధన చేసేవారు, రక్షించబడేటువంటి వారు అందరూ కూడా పాడాలి పాట. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, అటు ఎవరు కూడా లేచిపోకుండా యోగ్యంగా మనము త్వరలో చేయాలి. కాబట్టి వాక్య ప్రకారం వాక్యం విని మనం మన బలహీనతను సరి చేసుకొని యోగ్యంగా మనలో చేస్తే దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అడిగినా
ఎవరు కూడా మధ్యలో లేచిపోకుండా దేవుని సన్నిధిని రక్ష చేసుకొని మనం పరిగెత్తున్నాం యోగ్యంగా మనం పడడం చేయగలం. అందరం కలిసి 23వ వచనం నుంచి 30వ వచనం వరకు అందరం కలిసి చదువుతాం. 23వ వచనం నుంచి 30వ వచనం అందరం కలిసి చదువుతాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందుకుని ప్రభువుని తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ప్రకారం ఆయన పాత్రని ఈ పాత్ర మీరు దేవులను జ్ఞాపకం చేసుకున్నట్లయితే చేయాలని చెప్పారు. మీరు ఈ రొట్టెని ఈ పాత్రలో కావడం వల్ల ప్రభువు వరకు ఆయన వరకు ప్రవేశించారు. కాబట్టి ఎవరు అయోగంగా ప్రజలు పెట్టుకున్నా ఆయన ప్రార్థనలు వారి ప్రజల శరీరం కూర్చి రక్తంలో కూర్చి అపరాధులు. కాబట్టి ప్రతి మనుషులు తనను పరిశ్రమించడం వరకు ఆలోచించి ఆ పాత్రను కావాలి. ప్రభువు శరీరాన్ని వేసించారు కాదు తన శిక్షావిధి కలగకే తిని ఆలోచన దీనివల్లనే మీకు అనేక స్థానాన్ని ఎదిరించుకున్నారు. ప్రార్థన చేసుకోండి. నాయన నన్ను మరుగుపరిచి నీ వాటి కొన్ని మాటలైనా గమనిస్తాను. వినటువంటి నీ ప్రియకుమారుడు రాసుకుని ఆయన బలంలో చేసుకున్నటువంటి వీరు కాపాడని యేసుక్రీస్తు వారి నామమున అడిగిపెట్టుచున్నాము. ప్రభు బలాల్లో మనము పాల్గొంటూ పొందుతున్నామంటే బాప్తిస్మం అన్నది ఎవరో బలవంతాన చెప్తే తీసుకునేది కాదు. అది ఎవరో మనకు చెప్తే బలవంతాన ఎవరో చేస్తే బాప్తిస్మం తీసుకోవడం అన్నది అది కరెక్ట్ కూడా కాదు. బాప్తిస్మం అన్నది ఏంటంటే మనము మారి సొంత రక్షకునిగా ఆయన మనము అంగీకరించి మనం చేసినటువంటి తప్పులు పాపాలు ఏవైతే ఉన్నాయో